అతని వల్లే కదా చాలా సినిమాలు చూసాం. రాష్ట్రాన్ని దోచుకోలేదు కదా, దేశాన్ని దోచుకోలేదు. మాలాంటి పేదవాళ్లకు న్యాయం చేస్తున్నాడు. కానీ అలాంటి వాళ్లకు న్యాయం జరగదు. ఇతను నిజమైన హీరో. ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్ఫ్లిక్స్ వాళ్ళు జనాలను దోచుకుంటున్నారు. ఓటీటీ ప్లే అనే లీగల్ యాప్ ఇండియాలో 149 రూపీస్ పర్ మంత్ కి ఆల్మోస్ట్ అన్ని ఓటీటీస్ ఇస్తుంది. అండ్ అది ఎప్పటి నుంచో ఉంది. అది కూడా భారం అంటారా? నిజానికి చెప్పాలంటే నిజమైన ప్రజాసేవకుడనే చెప్పాలి. గ్రేట్ పర్సన్. చట్టం దృష్టిలో తప్పు కానీ ప్రజల గుండెల్లో దేవుడు. ఒక మధ్యతరగతి సినిమా హాల్కి వెళ్లి వేలకు వేలు పెట్టి చూసే స్థాయి ప్రజలకు లేదు. ఇది చట్టం దృష్టిలో తప్పు కానీ ప్రజల గుండెల్లో ఇతను దేవుడు. ఒక మధ్యతరగతి వాళ్ళు సినిమా హాల్కి వెళ్లి వేలకు వేలు పెట్టి కుటుంబం మొత్తం చూసే స్థాయి అయితే ఇప్పుడు మనకు లేదు. దేశంలో ప్రజల సొమ్ము తినే వాళ్ళని మీడియా ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు శిక్ష పడేట్టు చేయండి, బాగుంటుంది. ఇతనికి కాదు. అయినా క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ సినిమాలో లాగా అతన్ని శిక్షించడానికి బదులుగా రక్షించి సరైన మార్గంలో ఉపయోగిస్తే కనుక ఎంతో ఉపయోగపడతాడు. అతను కూడా అదే రంగం నుంచి వచ్చినవాడు కాబట్టి భవిష్యత్తులో ఇతర హ్యాకర్ల దాడుల నుంచి మనల్ని కాపాడగలడు. శిక్షించడం కన్నా అతని ప్రతిభను మంచి పనికి మార్చే అవకాశం ఇది. కొంతమంది అయితే మా ఛత్రపతి సార్ వాడు అని అంటున్నారు. మరికొంతమంది అయితే ఈ రంగులు మార్చే రాజకీయ నాయకులు, లంచాలు తీసుకునే గవర్నమెంట్ ఉద్యోగులు, టికెట్ రేట్లు పెంచే బడా నిర్మాతలతో పోల్చుకుంటే మీ కొడుకు చేసిన పని అస్సలు తప్పే కాదు, జనాలు అందరూ అదే అనుకుంటున్నారు అని తన తండ్రికి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇతను చేసింది నాకు ఎందుకో చాలా చాలా కరెక్ట్ అనిపిస్తుంది. దేవుడా మంచివాళ్లను కాపాడు. అతను తప్పు చేయలేదు. అసలు మూవీ టికెట్స్ రేట్స్ తక్కువ చేసి ఉంటే ఈ పని ఎవరు చేయరు కదా. స్నాక్స్ పేరుతో థియేటర్లు దోపిడీ చేస్తున్నారు. మరి దోపిడీ చేసే వీళ్లపైన కూడా చట్టం యాక్షన్ తీసుకోవాలి. రవి యు ఆర్ హీరో ఫర్ పీపుల్స్ హార్ట్ అని అంటున్నారు ప్రజలు. ఐబొమ్మ రవి రియల్ లైఫ్ హీరో. ప్రజలకి మంచి అనిపిస్తే అది ఏదైనా సరే మంచే. నేను కూడా చూశాను సినిమాలు. రియల్ హీరో. రవి తప్పు చేయలేదు. కోట్లు ఖర్చు చేసి ప్రజలు సినిమా తీయమని చెప్పారు నిర్మాతలకి. నటీనటులకు ఇష్టం వచ్చినంత రెమ్యూనరేషన్ పెంచి టికెట్ల రేటు అధికంగా పెంచినప్పుడు ప్రజలు సినిమా థియేటర్కి ఎలా వెళ్లి సినిమా చూస్తారు? అలాంటి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు రవి. ఐబొమ్మ ద్వారా పెద్ద పెద్ద హీరోలు సినిమా తీసినప్పుడు సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మేటప్పుడు ఎవరికి కనిపించదు. ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్కు వచ్చి సినిమా చూడాలి అని అంటే టికెట్ రేట్లు తక్కువగా చేయండి. అప్పుడు ఇలాంటి ఐబొమ్మ లాంటి సైట్లను ఎవరు ఉపయోగించరు. హీఈస్ కరెక్ట్ పర్సన్. మాకైతే తప్పనిపించలేదు. చీకటిలో ఉండి ఇప్పటి వరకు మాకు ఎంతో డబ్బును మిగిలించాడు. మరి చూసిన వాళ్ళని ఏమీ చేయలేరు కదా. సినిమా యాక్టర్స్ తప్పు చేసినా వదిలేస్తారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి అంతమంది నిర్మాతలు డబ్బుల విషయంలో దోచుకున్నారు. సినిమా వాళ్ళు అంత కరెక్ట్ గా ఉన్నారా? అయినా సాఫ్ట్వేర్ బాగా అప్డేట్ అయింది. రవి కాకపోతే వేరొకరు చేస్తారు. అయినా రవి జెన్యూన్ గా చేశాడు. గూగుల్లో పెట్టేశాడు. క్యాసెట్లు సీడీస్ చేసి అమ్ముకోలేదు కదా. ముందు రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయండి. ఒక దొంగను ఇంకొక దొంగ దోచాడు అంతే. డేటాను అమ్మితే మాత్రం పెద్ద నేరం అవుతుంది. రవి చేసింది 100% తప్పు కాదు అంటున్న ప్రజలు. రవికి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఒక పేదవాడికి అన్నం పెట్టారా? మీ బైక్ ఎత్తుకెళ్లి ఎవరికైనా 10 రూపాయలు లేదా ఫ్రీగా ఇస్తే మీకు హ్యాపీనా? అతను కిక్ సినిమాలో రవితేజ లాంటి వారు అని ఇంకొందరు అంటున్నారు. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.